వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాం. అందుకొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం కీర్తనల పుస్తకం అండి. 22వ కీర్తన. కీర్తనల పుస్తకం 22వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ కీర్తనలో 24వ వచనం నుండి చదువుకుందాం. 22వ కీర్తన 24వ వచనం నుండి చదువుకుందాం. 24, 25 వచనాలు చదువుకుందాం, లేదా 23 నుంచి చదివితే సహాయం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. రండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని విందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని విందాం. మనము దేవుని పిల్లలమని పిలవబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. చాలు. ఈ మాటలను దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 2 మాటలను చదువుకున్నాం. మొదటి మాటలో దేవుని యందు భయభక్తులు గలవారులారా అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. రెండవది యాకోబు వంశస్థులారా. మూడవది ఇశ్రాయేలు వంశస్థులారా. చక్కని మాటలు. మనం ఇదివరకు ఇటువంటి మాటలు చదివాం. అందులో మొదటిగా యాకోబు వంశస్థులు, తరువాత ఇశ్రాయేలు వంశస్థులు, ఆ తరువాత యెహోవా యందు భయభక్తులు గలవారు అని వస్తుంది. అయితే ఇక్కడ ప్రారంభమే యెహోవా యందు భయభక్తులు గలవారులారా అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరు అంటే, దేవునికి భయపడి ఆయన ఎదుట తన్ను తాను తగ్గించుకునేవాడు అని అర్థం. అతడు ఇశ్రాయేలీయుడే కావచ్చు, అతడు యూదుడే కావచ్చు, అతడు అన్యుడే కావచ్చు. ఎవరైనప్పటికీ ప్రతి మనుషుడు కూడా దేవునికి భయపడు వానిని గూర్చి వ్రాయబడిన మాట ఇది. దేవునికి భయపడువాడు, దేవుని యందు భయభక్తులు గలవారు ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించాలి. రెండవది యాకోబు వంశస్థులారా. యాకోబు వంశస్థులారా. యాకోబు అనేది మొదటి పేరు. మొదటి పేరు అంటే దేవుని బిడ్డలారా, ఇస్సాకు రిబ్కాకు పుట్టిన రెండవ సంతానం యాకోబు. ప్రథమ సంతానం ఏశావు. ఈ యాకోబుకు మొట్టమొదట తల్లిదండ్రులు పెట్టిన పేరేంటంటే యాకోబు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. ఎందుకంటే ప్రియులారా, తన తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఏం చేసినట్ట? వాళ్ళిద్దరు ట్విన్స్, అంటే కవలలు. వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే అన్న మడ్యాన్ని పట్టుకొని వచ్చాడట. ఎందుకో? నాకంటే నువ్వు ముందు పోవడానికి లేదు అని కడుపులోనే పట్టుకు లాగుతున్నాడు. ఎందుకు చెప్పండి? నువ్వు కాదు జ్యేష్ఠుడివి నేను అని.
కదండి. అంటే లాక్కునే స్వభావం పుట్టుకతోటే ఉంది. ఏమండి, పుట్టుకతోనే. అందుకనే ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో నరుని హృదయాలోచన వాని బాల్యము నుండే చెడ్డది. ఫ్రమ్ ది బిగినింగ్, బాల్యం నుండే చెడ్డదట. కాబట్టి చెడ్డ మనస్తత్వం గలవారులారా, ఎవరు చెప్పండి? యాకోబు వంశస్థులు. యాకోబు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటారు. అంటే శరీర రీతిగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు పుట్టి, అబ్రహాము వంశములో పుట్టి, అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి నేను పాత్రుడును అనుకునేవాడు. కానీ అతి ఆశీర్వాదం అతను పొందలేదు. ఎందుకంటే అతడు బ్రతుకంతా కూడా ఆశీర్వాదం పొందగోరి ఏం చేస్తున్నాడు చెప్పండి? పేరు సార్థకం చేసుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు. మొదటిగా అన్నను మోసం చేశాడు, తదుపరి తండ్రిని మోసం చేశాడు. అన్నని మోసం చేసి ఎర్రని చిక్కుడుగాయల కూర పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తండ్రిని మోసం చేసి ఏమండి రోమాలు తగిలించుకొని నీ కుమారుడని ఏశావు నేనే అని ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. మూడవది, తనకు పిల్లనిచ్చిన మామను లాబానును మోసం చేసి ఏం చేశాడండి? లాబాను మందను సంపాదించుకున్నాడు కదండి. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు, మందను సంపాదించుకున్నాడు. అంటే గొప్పతనాన్ని సంపాదించుకున్నాడు, దీవెనను సంపాదించుకున్నాడు, ఆస్తిని కూడా సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు అంటే ఏమండి? మోసంతో సంపాదించుకున్నాడు. కానీ అది శాశ్వతమా? కాదు. అందుకని ఒక రోజున భయం వచ్చింది. భయం వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఏమండి, పెనుయేలు దగ్గరికి వెళ్ళాడు. పెనుయేలు దగ్గరికి వెళ్ళి దేవుడు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు. ఏమని? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదములో విడిచిపెట్టను అంటున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం, అతనికి జ్యేష్ఠత్వం తెచ్చుకున్నాడు, అతడు ఆశీర్వాదం తండ్రి యొద్ద నుండి తెచ్చుకున్నాడు, మామ యొద్ద నుండి విస్తారంగా మందలు కూడా సంపాదించుకున్నాడు. ఇంకేం ఆశీర్వదించాలి? ఏమండి, ఈ లోకంలో ఉండే ఆశీర్వాదం దేంట్లో లేదు చెప్పండి? మనం అక్రమంగా సంపాదించే దాంట్లో, ఆతురపడి సంపాదించే దాంట్లో, కావాలని మిగిల్చే దాంట్లో లేనే లేదు. ఎందుకంటే ఏమండి, ధనము సంపాదించుకుంటకు ఆశపడవద్దు. ఏమండి, సామెత్ర గ్రంథంలో ఉంది, ఐశ్వర్యవంతుడగుటకు నీవు ఆతురపడవద్దు. నీవు కన్నులు తెరిచి చూచేటప్పటికి పక్షిరాజు ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోయిద్దంట. కానీ యాకోబు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకయ్యా అంటే తన అన్న అయిన ఏశావు తన్ను మోసగించినందుకు కోప్పడి అతన్ని చంపడానికి, కొట్టడానికి మనుషుల్ని ఎంటబెట్టుకొని ఎదురు వస్తున్నాడు. ఇప్పుడు అందుకని తప్పు చేశాడు కనుక ఏమొచ్చింది చెప్పండి? భయం వచ్చింది. ఏమండి, భయం వచ్చింది. అందుకని దేవుడు పాదాల దగ్గరికి వచ్చాడు. అయ్యా, నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప. ఎందుకయ్యా చెప్పడం? చెబుతారా అండి? నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఏం కథ అంటే, ప్రార్థన చేయండి, బాగా పరిస్థితులు ఏం బాగాలేవు. ఏం బాగాలేవయ్యా? అడగలేము మేము కదా, అడగలేము. అడిగిన వాళ్ళు చెప్పరు, ప్రార్థన చేయమంటారు. దేనికి ప్రార్థన అంటే ఏమండి, ఎంత అడిగినా కానీ దైవ సేవకుడికి చెప్పరు. అక్క చెవులో అన్న చెవులో చెబుతారు కదండి, అక్క చెవులో అన్న చెవులో చెబుతారు. కానీ ప్రార్థన చేయాల్సింది ఎవరో? పాస్టర్ గారు. ఏమండి, వివరంగా చెప్పేది ఎవరు చెవులో? అక్క చెవులో అన్న చెవులో. ఆశీర్వాదించాల్సింది ఎవరు? దేవుడు కదా. దేవుడితో చెప్పారా ఇప్పుడన్నా? ఈయన దేవుడికి కూడా చెప్పట్లా. ఎంత మోసగాడో చూడండి. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడండి? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప అన్నాడు.
అబ్బో ఈయనేం తెల్లారు వదిలిపెట్టేటట్లేదు అనుకొని, తెల్లారుతుంది నేను వెళ్ళాలి వదిలిపెట్టయ్యా అన్నాడు. అమ్మా నేను వదలను. తొడగూడు పెట్టి కొట్టాడు. తొడగూడు వసిలెను అని రాశారు. ఏమండి, తొడగూడు వసిలిపోయింది. ఏమంటే గూడు ఊడిపోయింది. ఊడిపోయిన వదలట్లా. అందుకని చివరగా ఈ ఎర్రోడు, ఈ మోసగాడు, ఈ బుద్ధి మారదనుకొని దేవుడే అన్నాడు, నీ పేరేం పేరయ్యా అన్నాడు. నా పేరు యాకోబు అండి అన్నాడు. యాకోబు అనగా ఏంటి అర్థం? మోసగాడు. కాడి మోసంతో, ఏమండి, మోసంతో బ్రతికేవాడు తను గొప్పవాడు అనుకుంటాడు. కానీ తనకు భయము కలిగినప్పుడు వణికిపోతాడు. ఎందుకు చెప్పండి? తనలో ఏముంది? తప్పుంది. తనలో ఏముంది? తప్పుంది. ఏమండి, దొంగకి ఏం నలుపంట? ముఖం నలుపంట కదా. హృదయంలో పాపం కలిగిన వాడు భయపడతాడు. పాపం లేనివాడు ఎస్ నిజమేనండి. ఒకానొక రోజున నా ఫోన్లోంచి ₹1,00,000 పోవటం జరిగింది. ₹1,00,000 పోయినాయి. పోయినప్పటికీ నేను బాధపడలేదు. ఎందుకో తెలుసా అండి? అది నా సొమ్మే. పరుల సొమ్మో కాదు, ఇతరుల సొమ్మో కాదు. రెండవది, అది నేను ప్రార్థించి కష్టపడి సంపాదించింది కదండి. వృధా ఇద్దని నాకు భయమో లేదు. ఎవరిచ్చారు అది నాకు? దేవుడిచ్చాడు. దేవుడు ఎందుకు తీసుకుంటాడు? అన్యాయం చేస్తాడా? చేయడు. అందుకే నేనేం భయపడలేదు. నాతో మాట్లాడిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, మీరేం బాధపడబాకండి, దేవుడే చూసుకుంటాడులే అన్నాను. దేవుడు ఏం చేశాడండి? యథార్థమైన మనసుతో ఉన్నందున దాన్ని అక్షరాల తిరిగి ఇచ్చాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? అక్షరాల తిరిగి ఇచ్చాడు. దేవుడు తిరిగి ఇచ్చేవాడు కానీ దోచుకునేవాడు కాదు. ఏమండి, నీ దగ్గర ఉన్న ఒక్కరో కంటే దేవుడి దగ్గర ఉన్నది అతి విస్తారం కదా, విస్తారం. ఆయన నీ దగ్గర ఉన్న ఒక్కరో ఆశపడతాడా? ఆశపడ్డా. ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ఇతను మోసగాడిగా బ్రతికాడు. మోసంతో ఉన్నాడు గనక భయం వచ్చింది. భయపడ్డ ఆయన ఏమండి చివరికి తన పాపమును ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ప్రియులారా, అతనికి ఏం పేరు పెట్టాడండి? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఏమ్మా? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు అని అర్థం. యాకోబు అనగా మోసగాడు. ఈనాడు చాలామంది యాకోబులాగా ఉంటున్నాడు. యాకోబు అబ్రహాము వంశస్థుడే. యాకోబు ఇస్సాకు కుమారుడే. యాకోబు అబ్రహాము ఆశీర్వాదానికి వారసుడే కాదంటం లేదు. కానీ అతనిలో ఏముందండి? మోసం ఉంది. స్నేహితుడా, సోదరి, నీ విశ్వాసమే కాదంటం లేదు. బాప్తిసం పొందాం కాదంటలేదు. మారు మనసు పొందావు కాదంటలేదు. కానీ నువ్వు ఇంకా యాకోబులాగున్నావా? ఇశ్రాయేలుగా మారావా? అందుకే అంటున్నాడు, ఏమన్నాడండి? యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఏం చేయాలట? ఘనపరచాలంట. హానర్ హిమ్. ఎందుకంటే అయ్యా నేను మోసగాడిని, నాలో మోసం ఉంది, అయినా క్షమించావు, నీకు స్తోత్రం అని చెప్పినని ఆయన ఘనపరచాలి, గొప్ప చేయాలి. మూడో మాట, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు ఏం చేయాలి? భయపడాలి. ఈ మూడో మాట విచిత్రమైన మాట. ముఖ్యమైన మాటలు కనుక చెప్పి ముందుకెళ్తాను. మూడో మాట అతి ముఖ్యమైన మాట. ఇశ్రాయేలీలు ఇప్పటికీ కూడా మేమే ప్రపంచ బ్రాహ్మణులము అనుకుంటున్నారు. ఏమండి, నేటి వరకు వారికి రక్షణ లేదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే మేము అబ్రహాము సంతానము. ఏమండి, మేము అబ్రహాము సంతానము, వాగ్దానములు మావి, మేమే యెహోవా భక్తులము అనుకుంటున్నారు. కానీ ఏమండి, వారికి ఏం లేదు చెప్పండి? పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి శాపం ఏంటంటే వారి కొరకు వచ్చిన మెస్సయ్యను వారు సిలువ వేశారు. అందువలన వారికి రక్షణ లేదు. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఏం చేయాలా? ఆయనకు భయపడాలా. ఏమండి,
ఒకటి ఇశ్రాయేలు వంశస్థులు మతస్థులు, యాకోబు వంశస్థులు వేషధారులు, యెహోవా యందు భయభక్తులు గలవారు. వారెవరైనప్పటికీ, ఏ జాతి అయినప్పటికీ తమ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన రక్షించబడిన బిడ్డలు. వాళ్ళు ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు వెనక్కి వద్దాం, దేవుని వాక్యంలో నుంచి వెనక్కి వద్దాం. మనం చదువుకున్న మాట, మనము దేవుని పిల్లలమని పిలవబడునట్లు తండ్రి మన కట్టి ప్రేమను అనుగ్రహించెనో. చూడుడి, అనుగ్రహించెనో అన్న దగ్గర ఒక నంబర్ వేస్తుంది. ఫుట్నోట్లో అంటే పేజీ కింద భాగంలో ఏం రాసిందండి? చూపెనో అని ఉంది. ఏమనుందండి? చూపెను. ఎటువంటి ప్రేమ చూపించాడో, ఎటువంటి ప్రేమ చూపించాడు? రండి దేవుని వాక్యంలో నుంచి వెళదాం. మీరందరూ కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు, ఏమండి, అలాగే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళితే 3 చోట్ల ఈ భాగం ఉంది. యేసు ప్రభువారు అనేక జనముల మధ్య కూర్చొని పరిశుద్ధ మాటలు వాక్యం చెప్తూ ఉన్నట్ట. అక్కడికి ఒకడు వచ్చాడు. ఎవరు చెప్పండి? కుష్టి వ్యాధి గలవాడు. ఏమ్మా ఎవరో? కుష్టి వ్యాధి గలవాడు. కుష్టి వ్యాధి, ఏమండి, కుష్టి వ్యాధి అంటే ఆ దినాలలో అపవిత్రత. ఏమండి, వివరాలు మీకు ఇవ్వట్లేదు. లేవీకాండం 13వ అధ్యాయం 44 నుంచి చదవండి. లేవీకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి మీ తర్వాత చదువుకోండి. అక్కడున్న మాటల్లో, ఈలో ఎవరికైనా కుష్టి వ్యాధి కలిగిన ఎడల, తెల్లని కుష్టు పొడ కలిగిన వాడినా వాడు అపవిత్రుడని ప్రకటించాలి. వాడు ఏం చేయాలంటే తన పై పెదవిని కప్పుకొని ఏం చెప్పాలి? అపవిత్రుడనో అపవిత్రుడనో అపవిత్రుడను అని చెప్తూ కేకలు వేస్తూ పాలెము వెలుపలికి వెళ్ళాలి. ఊరు వెలుపలికి పోవాలి. అంటే ఊళ్ళో ఉండడానికి అర్హుడో కాదు. ఆ దినాల్లో అటువంటి పద్ధతి ఉంది. అతడు ఊరి వెలుపలకు పోయి ఆ ఊరి బయట అడవుల్లోనో కొండల్లోనో గుహల్లోనో బ్రతకాలి తప్ప ఊళ్ళోకి రావడానికి లేదు. అలా ఊళ్ళోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపుతారట. అయితే యేసయ్య దినాల్లో ఏం జరిగిందండి? ఆడు ఊళ్ళోకి వచ్చాడు. ఏమండి, యేసయ్య దేవాలయంలో వాక్యం చెప్తున్నాడు. అతను నేరుగా యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు ఊరుకుంటారా అండి? ఊరుకుంటారా? ధర్మశాస్త్రం చెప్తుందిగా, కుష్టివ్యాధి గలవాడు జనములోకి పాలెములోకి వస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది కదా ధర్మశాస్త్రం. ఊరుకుంటారా? కొడతారు. వాళ్ళంతా కొట్టడానికి ప్రయత్నమో చేశారు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరు అరిచినా, ఏం గోల జరిగినా ఆడికి ఒకటే ఎయిమ్, వాడి ఒకటే ఉద్దేశం. ఏం చెప్పాడు చెప్పండి? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అన్నాడు. ఒకటే మాట, ఓన్లీ వన్ ప్రేయర్, ఒకటే ప్రార్థన. ఏమండి, అతను కుష్టివ్యాధి గలవాడు. కుష్టివ్యాధి అంటే ఎక్కడ ఉంటుంది? ఏమండి, నాకు సోరియాసిస్ ఉంది, అది కాళ్ళ వరకే ఉంది, కాళ్ళు పగులుతాయి, కాళ్ళదే బాధ నాకు. ఏమండి, కానీ కుష్టివ్యాధి ఏ దేహంలో వస్తుంది, ఏ భాగంలో వస్తుందంటే ఎక్కడైనా రావచ్చు. ఏమండి, అరకాలు మొదలుకొని తల వరకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? ప్రతివాని గుండె బలహీనమైనది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఏమండి, ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఏం పుండ్లు అంటాయి? పచ్చి పుండ్లు. ఏమండి, అవి కట్టబడలేదు, తర్వాత పిండబడలేదు తైలముతో. ఏమండి, గాయాలు కట్టబడతాయా? పిండబడతాయా?
మెత్తన చేయబడతాయి అంటే దాని అర్థం ఏంటంటే కాలిపోయిన వాళ్ళు చూస్తుంటారు మీరు. ఏమండి, ఏదైనా గ్యాస్ కానీ లేకపోతే కిరోసిన్ కానీ ఏదైనా పైన పడి కాలినప్పుడు ఒంటి నిండా ఏమొస్తుంది చెప్పండి? బొబ్బలు వస్తాయి. కుష్టి వ్యాధి వాడికి ఏం పడాల్సిన పనిలే, లోపల నుంచి బుడుక్కు బుడుక్కుమని బొబ్బలు వస్తాయి. ఎట్టొస్తాయి? తెల్లగా బొబ్బలు వస్తాయి. వాటిని పట్టుకొని చిదిమేమనుకోండి, చిదమటం అనే పదం మీకు తెలుసా? పట్టుకొని చిదిమేమనుకోండి ఎట్టొస్తాయి? ఎర్రంగా వస్తాయి. ఎందుకంటే లోపల ఉన్న చెడు రక్తం అంతా బయటికి వస్తుంది. ఆ తర్వాత అది ఎట్ట ఇద్దండి? రక్తం గారేకుంది నల్లగా అయ్యి దాని వెనక విపరీతమైన వాసన కలిగిన చీమ వస్తూ ఉంటుంది. ఏమండి, ఎక్కడొస్తుంది? తలలో వస్తుందా? కాళ్ళలో వస్తుందా? తల మీద వస్తుందా? ఎక్కడొస్తుంది? ఎక్కడైనా రావచ్చు కదండి. నిలువెల్లా బాధే. అటువంటి సమయంలో స్నేహితులారా, ఇతనికి నిలువెల్లా జబ్బు ఉంది. వచ్చాడు, మోకరించాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు. ప్రభు ఏమనాలి? చెప్పండి. ఏమండి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా కొడతారు, అది వాళ్ళంతా రాళ్ళు తీసుకున్నారు, తర్వాత రాకూడదయ్యా సామాన్యంగా అనొచ్చు ఎవరైనా, కానీ ఆయన అనలేదు. ఏమండి, అనలేదు. ఇంత సభ జరుగుతుంటే నువ్వు వచ్చినప్పటికి ఎంత అల్లరైపోయిందో చూసావా? ఎందుకు వచ్చావు అని అన్నాడండి. అవి ప్రేమగల మాటలే కదండి. ఆ మాట కూడా అనలా. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఒక మాట చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. త్వరగా 26వ వాక్యం. ఏమ్మా తీలేదా? నీవు నాకు అతి మనోహరుడవైతివి. ఇదండి, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను ఎటువంటిదట? అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. గమనించండి, దేవుడు చెప్పాడు ఒక భక్తుడి గురించి, యోబు భక్తుడు, యోబు అనే భక్తుడు. అతడిని గురించి దేవుడు ఏమన్నాడు? నా భక్తుడైన యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, భూమి మీద అతని వంటి భక్తుడు ఇంకొకడు లేడు, గొప్పోడు. అయితే అటువంటి ఆయనకి ఏమండి ఒళ్ళంతా వచ్చింది. ఏంటిది? ఏం రోగం వచ్చింది? ఏమండి కురుపులు వచ్చినాయి. ఏం చేస్తున్నాడంట? ఆ జల తట్టుకోలేక ఏమండి చిల్ల పెంకు పెట్టి గీక్కుంటున్నాడంట. ఆయనకి భార్య ఎందు పాపం. ఆ భార్య ఏం చెప్తుందండి? ఆయన బాధ చూడలేక అనుకుందామా, లేకపోతే ఇంకా రావలేదే, ఈ దరిద్రుడితో సావైపోయిందని అనుకుందామా? ఆమె అంటుంది, దేవుణ్ణి దూషించి సావరాదు. కావాలంటే మీరు చదువుకోండి, అక్కడ ఉంది 2వ అధ్యాయంలో. యోబు ఒళ్ళంతా చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉంటే అది చూసిన అతని భార్య ఏమంటుంది చెప్పండి? దేవుని దూషించి పడి సావరాదా అని. నిజమే ప్రియులారా, స్త్రీల ప్రేమ ఏమాత్రపుదండి. ఏమండి, యవన కాలంలో సౌందర్యాన్ని చూసి పడిపోతారు, ఆకర్షితులు అవుతారు. ఏమండి, పాపం పెళ్ళప్పుడు ఉన్న అందం అయ్యగారికి ఉంటుందండి. ఏమండి, పెళ్ళప్పుడు చిలుగు సొక్క ఇస్త్రీ చేసింది. ఇస్త్రీ చేసి చొక్కా వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందండి? పిడ తలతలలాడుతూ ఉంటుంది. ఏమండి, ఆ తర్వాత పెళ్ళైన కొన్నాళ్ళకి ఏమండి ఆయనకి ఏముండదు? చొక్కా ఉండదు. ఉండదా అండి? చొక్కా ఉండదు, పెళ్ళ లేదు, తల లేదు. చొక్కా ఇటు చేసి బన్నీ వేసుకుంటాడు, చెమట కారుతూ ఉంటుంది. కానీ తొందరగా అంటుంటుంది. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొన్నాళ్ళు దారిన తర్వాత ఏమ్మా ఏం చేస్తాడు చెప్పండి? బన్నీ కూడా ఇప్పేస్తాడు. ఏమయ్యా సంగతి అంటే, గాలి ఆటలేదండి అంటాడు.
ఏమండి గాలి ఆటలేదు అండి అంటే అప్పుడు పలకరియండి, అమ్మా మీ ఆయన గారు ఏడున్నాడు అని అని అడగండి. ఏమంటారు చెప్పండి? ఆడేమన్నా అరుగు మీద వచ్చి ఉంటాడు చూడోడు. ఏమండి ఎంత గొప్ప ప్రేమో! పెళ తల ప్రేమిస్తే ఏమండి స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది. ఏమండి ఒళ్ళంతా పుళ్ళొచ్చిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఏమండి ఎవరైనా నయమాను. పాపం నయమాను భార్య ఎంత మంచిదో. ఏమండి ఆయన ఏమన్నా ఈయన ఎట్ట బాగుపడతాడా అనుకుంటుంది. అందుకని తన పనికత్తెను చూచి నా భర్త బాగుపడు మార్గం చెప్పమంది. ఏమండి మార్గం చెప్పమంది. ఎందుకని పెళ్ళప్పుడు చూసి ఉండదు. పెళ్ళప్పుడు జుత్తి చేసుకుంటారా? మొహం నిండా పుళ్ళు మచ్చలు అని చేసుకుంటారా అండి? అడు మొహం ఎట్టుంది మచ్చలుగా వాడు నాకుదో అంటారా అనరా? ఏమండి పాపం దాచిపెట్టి పెయింట్ వేసి ఏమన్నా చేశారేమో పెళ్ళి చేసుకున్నాక ఏమండి ఒళ్ళంతా పుళ్ళు బయటపడ్డాయి. ఇప్పుడు ఏం చేసి చెప్పండి? తాళి కట్టించుకుందిగా, తప్పక ఇది ఎట్ట బాగుపడతాడా అనుకుంటుంది మహాతల్లి. ఏమండి ఎందుకని? మాంగళ్యం కోసం. అంతేనా అండి? కానీ యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. యేసయ్య ప్రేమ ఎటువంటిదండి? వింతైన ప్రేమ. ఏమ్మా వింతైన ప్రేమ. ఏమిటా వింత? ఈ కుష్టి వ్యాధి గలవాడు అడిగాడు ఏమని? ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. వెంటనే ఆయన ఏమన్నాడు చెప్పండి? అందుకాయన మత్తయి సువార్త 8:3 అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి ఏమన్నాడు చెప్పండి? చెయ్యి చాపి వానిని ముట్టి. ఏమండి ఒకరు గడ్డం పెరిగి ఏమండి మార్చిపోయిన బట్టలు వేసుకొని బస్టాండ్లో మన పక్కన, పోనీ బస్సులో మన పక్కన నిలబడ్డాడు అనుకోండి, మనం కమ్మగా సీట్లో కూర్చున్నాం, అని నిలబడ్డాడు. ఏం చేస్తాం చెప్పండి? జగా కప్పు కొడుతుంది, దరిద్రుడా ఎడదచ్చావు. అవతల ఏదైనా సీట్లు ఉంటే చూడండి, అమ్మయ్యాడు కూర్చోలేకపోతావు నీ వాసనకే అంటావా అనవా? ఇది మామూలు మనుష్య ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప చెప్పండి? ఎంత గొప్పదండి? నాకు ఇష్టమే. ఏమిష్టం? అతడు శుద్ధుడగుట ఆయనకి ఇష్టం. అందుకని ఏం చేయాలా? హి టచ్డ్ హిమ్. ఏమండి ఆయన్ని ముట్టుకున్నాడు. ఏమండి ఆయన్ని ముట్టుకున్నాడు. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, అతన్ని పట్టుకున్నాడు. ఏమండి ఏమండి బాగులేకపోతే హాస్పిటల్లో పడుకొని ఏమండి సొంగగార్చుకుంటా ఏమండి అసహ్యంగా ఉన్న భర్త దగ్గరికి భార్య గారు వస్తారా? వచ్చేవాళ్ళు ఎంతమంది కదండి? నిజమే. నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దైవ సేవకులే. ఆయన హాస్పిటల్లో మంచం మీద ఉన్నాడు, ఏమో చర్చిలో పడుకొని ఉంది. వాళ్ళ పిల్లలు ఏమండి ఆడకు వచ్చారు, బయట నుంచున్నారు. ఈ డాక్టర్ గారు బయటకు వచ్చి అన్నాడు, మీ నాన్నకు ఆపరేషన్ చేయాలి, ఆయన చనిపోతాడు, లేకపోతే కాలు సెప్టిక్ అయింది, షుగర్ ఉంది కనుక ఆపరేషన్ చేయాలంటే అతనికి బ్లడ్ లేదు. కాబట్టి మీ నాన్న కదా, వాళ్ళు మంచి యవనస్తులు, బాగా బలంగా ఉన్నారు, బాగా డిఏలు చదివారు. బాగా చదివిన వాళ్ళని ఆ డాక్టర్ గారు అడుగుతున్నారు, మీరు ఏదైనా కొంచెం తలా కొద్దిగా ఇస్తే, ఏమిస్తే? రక్తం ఇస్తే మీ నాన్న బతుకుతాడు, ఆపరేషన్ చేస్తాం, బాగుపడతాడు అన్నాడు. పోవయా, రేపు మాపో చచ్చేవాడు. ఎవరు చెప్పండి? ఆ ముసలోడు రేపో మాపో చచ్చేవాడు. అతని కోసం మా యవన రక్తం ఇవ్వమంటావు? పోవయ్య. యథార్థం జరిగిందండి ఇది. ఏమండి భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ ఏ పాటికి చెప్పండి? ఏమండి కన్నబిడ్డల మధ్య ఉండే ప్రేమ ఏ పాటికి చెప్పండి? బంధుమిత్రాదుల మధ్య ఉండే ప్రేమ ఎంత గొప్పదండి? దానికి ఒక ఉపమానం చెప్పుకోవచ్చు. ఏమండి ఒక కవి రాశాడు, తెప్పలగా చెరువు నిండిన కప్పలో 10,000 చేరు, బెల్లం గడ్డ బాగుంటే ఈగలు చేరు. బెల్లం లేదు, తీసేసాం వాడి నుంచి. వస్తాయా ఈగలో? పిలవండి, వస్తాయేమో.
రావుగా. ఏమండి నీళ్ళు ఎండిపోయినాయి, ఏమండి ఎండిపోయిన చెరువులో కప్పలు ఉంటాయా? ఉండవు. బంధుమిత్రాదుల ప్రేమ ఇంత గొప్పది. అవసరం ఉన్నంత వరకే మావోడు, మా అన్న, మా తమ్ముడు, మా మరిది, మావోడు అంటారు. అవసరం తీరితే చెప్పండి. ఎస్, ఇది నిజమైన సంగతి. కానీ ఏసయ్యకు ఆ కుష్టి వ్యాధి వాడి వలన ఏమైనా లాభం ఉందా? ఏమండి ఏమైనా లాభం ఉందా? ఏమీ లాభము లేదు. కానీ ప్రేమించాడు. దీన్ని ఏమన్నారండి? బైబిల్లో ఉంది అగాపే. దీన్ని ఏమన్నారండి? అగాపే. ఇందాక సహోదరుడు చదివాడు. నీకు నా ఎడల ఉన్న ప్రేమ ఎటువంటిది? వింతైన ప్రేమ. వింతైన ప్రేమ. స్త్రీల ప్రేమ కంటే ఏమండి కండలు తిరిగి ఎర్రగా నిగనిగలగనిగలాడుతూ ఉంటే పట్టుకుంటారు, పట్టుకొని ఇస్తారు. ఏమండి కాత కరిమొహం అయ్యాడు అనుకోండి, బొక్కిదవళ్ళు పడ్డాయి అనుకోండి, దగ్గర రానిస్తారా? రానియరు. కానీ కుష్టు గాయాలతో చీము నెత్తురు కారుతూ లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒకడు ఉన్నాడు. ఏమండి లాజరును కుష్టివాడు. అతని యొక్క కుష్టు గొప్పతనం ఏంటంటే అతనికి పుళ్ళున్నాయి. ఆ పుళ్ళకేముందండి? చీమును రక్తమును ఉంది. స్పెషాలిటీ ఏంటంటే ఆ చీము రక్తము ఏ నాక్కుంటున్నాయి? కుక్కలు నాకుతున్నాయి. ఒళ్ళు కుక్కలు నాకితే గుమగుమలాడుద్దా, గబ్బు కొట్టుద్దా? ఏమండి అట్టివాడు అందమైన వాడు కదా, గుమగుమలాడేవాడు. ఆడొచ్చన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యన్నాడు. ప్రభు ఏమన్నాడండి? ఏమండి ఇప్పుడు రండి, మనం చదువుకున్నాం. ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు. కీర్తన 22:24. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. ఏమండి ఏమండి ఆడి జేబులో డబ్బులు ఉన్నాయి, పార్టీకి వెళ్దామంటారా, పలావుకి వెళ్దామంటారా, సినిమాకి వెళ్దామంటారా అంటారు. ఆడి జేబులో డబ్బులన్నీ పోయి చినిగిపోయి చొక్కా వేసుకొని తిరుగుతూ ఉంటే ఆడొస్తే ఏం చేస్తారు చెప్పండి? ఈ సందులో దొరుకుతారు. ఎందుకు చెప్పు? ఆ డబ్బులు అడుగుతాడని. ఆ జేబులో ఉన్నంతసేపు ఆడుకుంటారు. జేబు ఖాళీ అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏమండి గొప్ప ప్రేమ మానవ ప్రేమ. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎట్టాడుదండి? ఆయన ముఖమో దాచిపెట్టల. ఏం చేశాడండి? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఒక మాటలు చెప్పలేదండి. ఏమండి మాటలు చెప్పలేదు. ఏం చేశాడు చెప్పండి? ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఎప్పుడైతే ముట్టుకున్నాడో, ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడ రాయబడ్డ మాట, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఏమైందండి? తక్షణమే. ఎట్ట అయిద్దండి? ఏమండి ఇంతమంది డాక్టర్లు ఏమవుతున్నారు, ఇన్ని మందులు ఏమవుతున్నాయి, ఇంత ట్రీట్మెంటు, ఇంత పెద్ద ప్రాజెక్టు కదండి. పెద్ద ప్రాజెక్ట్ ఇది కదా. అవును, మెడిసిన్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. కానీ ముట్టుకోగలనే పోయిందా, పట్టుకోగలనే పోయిందా అంటే దేవుడు ముట్టుకుంటే పోద్ది. ఎందుకు? దేవుడు ముట్టుకున్నాడు అంటే దాంట్లో గొప్ప అర్థం ఉంది. ఎందుకంటే కుష్ఠరోగము దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. ఏమండి నా పాపము వలన నా దేహమునకు ఆరోగ్యము కొదవాయను అని దావీదు అంటాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా పాపం వలన నా గాయములు పెద్దవాయను, నాకు వ్యాధి ఎక్కువాయను అంటాడు ఇర్మియా భక్తుడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉంది. ఏమండి ఇందాక నేను చెప్పాను వచనాలు, లేవీకాండం 13వ అధ్యాయం 44వ వచనం, అలాగే లేవీకాండం 14వ అధ్యాయం మొదటిని చదివితే, ఎవడైనాను కుష్టి వ్యాధి కలిగిన వాడు బాగుపడ గోరిన ఎడల అడేం చేయాలండి? పారే నీళ్ల మీద క్రొత్త కుండ ఒకటి పెట్టి, ఆ కుండలో ఏమండి ఒక తెల్లని గువ్వను వధించి దాని రక్తము ఒలికించి, రెండవ తెల్ల గువ్వను ఆ రక్తములో ముంచి పైకి లేపి, ఆ రక్తము తీసి కుష్టి వ్యాధి గల వాని మీద ప్రోక్షించిన ఎడల అతడు బాగుపడును అని ఉంది. దీని అర్థం ఏంటి?
పారే నీళ్లు దేవుని వాక్యం. ఏమండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే 3వ వచనం నుండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. లేఖనముల ప్రకారం క్రీస్తు సిలువ అనే కొత్త కుండలో వధించబడ్డాడు. ఆయన రక్తము ధారలుగా కార్చబడింది. ఏం చేయబడిందండి? ధారలుగా కార్చబడింది. ఆ రక్తములో ఈ పక్షి ముంచబడింది. రెండవ పక్షి, ఈ పక్షి నీవు నేను. ఏమండి, ఆ రక్తములో మనం ముంచబడ్డాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని అక్కడ ఉంది. అయితే ఫుట్నోట్లో కింద లైన్లో ఏముందంటే, మనలను కడిగిన వానికి. ఆ కుష్ఠరోగం అంతా దేంతో కడిగాడండి? దేంతో కడిగాడు? తన రక్తముతో కడిగాడు. ఆ కుష్ఠరోగం అంతా కడిగాడు, కడిగి శుభ్రపరిచాడు. అందుకని యోహాను పత్రిక 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. యేసు రక్తము వలన మన పాపములు కడుగబడి, మనము పాపము నుండి విడిపించబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఏం చేయబడ్డాం? పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఈ పూట వాక్యం వింటున్న మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. కింద రాశారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగి లేదా విడిపించి తన దేవునికి ఒక రాజ్యముగాను రాజులుగాను యాజకులుగాను చేసెను. విన్నరా? ఏం చేశాడండి? రాజులుగా, రాజ్యముగా, యాజకులుగా చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుడు చేసిన, దేవుడు చూపిన ప్రేమ. పాపపు కుష్టుతో పడి ఉన్న మనం, అపవిత్రులుగా ఉన్న మనం, దేవునికి దూరస్తులమై ఉన్న మనం, పాపం వల్ల వచ్చు జీతమైన మరణం పొందవలసిన మనం, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా చేయబడి, దేవుని పిల్లలుగా చేయబడ్డాం. మనం ఎవరమో? దయ్య పిల్లలవి కదండి. అయితే మనం ఏం చేయబడ్డాం? దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. అంతేకాదు, లోకస్తులకు మనకు ఉన్న తేడా ఏంటంటే, వారు మరణిస్తే ఏమంటారు? ఏమండి, గాలిలో మట్టి మట్లో, ప్రసంగి గ్రంథంలో ఉంది. ఏమండి, మట్టిలో నుంచి వచ్చాడు గనక మొన్నది మరలా మట్టిలో కలిసిపోవును, ఆత్మ దేవుని యొద్దకు చేరిపోవును. కానీ రక్షించబడిన దేవుని బిడ్డ ఏమంటారండి? నేను మరణించుట నాకు లాభమే. ఫిలిప్పీ పత్రికలో ఉంది, చావైతే నాకు లాభమే. ఏంటయ్యా లాభం అంటే, నేను చనిపోయి తిరిగి లేచి ప్రభు దగ్గరికి వెళ్తాను, పరలోకం వెళ్తాను, యుగ యుగాలు తండ్రితో సంతోషంగా ఉంటాను. అంతేగాని చెట్ల మీద, చావల మీద నేను కేకలో వేయను. నాకు అవకాశమో అవసరం కూడా లేదు. ఎందుకంటే నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, తన రక్తములో నా కుష్టి రోగం అంతా బాగు చేశాడు. ఇప్పుడు నేను శుద్ధునిగా చేయబడ్డాను, పరిశుద్ధుడునయ్యాను, పరిశుద్ధ జీవితమో జీవించాను. కాబట్టి ఈ పరిశుద్ధుడునయ్యాను గనక నేను పరిశుద్ధులతో కలిసి పరలోకంలో తండ్రితో కలిసి నేను ఉంటాను. ఈ గొప్ప కృప ఎవరిచ్చారు చెప్పండి? ప్రభు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం ఏం చదువుతాము అక్కడ? ఏమండి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటూ ఏమంటాడు? ఆయన మనలను ఏమండి పాపం నుండి విడిపించి క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. నమ్ముకున్న వాళ్ళు ఇక యాకోబులో కాదు. అంటే ఇంక మోసమో
లేదు. అబద్ధం లేదు. ఏమండి, అబద్ధం లేనోడు భయపడ్డాం, మోసం లేనోడు భయపడ్డాం, ధైర్యంగా ఉంటాడు. నేను ఎవరికి అన్యాయం చేయాల, నా పక్షాన దేవుడు ఉంటాడు, ఒక ధైర్యం. ఆ ధైర్యం చాలా మందికి లేదు. 90% ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏముందండి? మోసం ఉంది, దగా ఉంది, అన్యాయం ఉంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యంలో దేవుని ప్రేమ ఎటువంటిదండి? అగాపే ప్రేమ. ఏమండి? అగాపే ప్రేమ. దాన్నే సహోదరుడు ఏం చదివాడండి? నా ఎడల నీకున్న ప్రేమ బహువింతైనది. ఏమండి? యువర్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంగ్లీష్ రాశారు, యువర్ లవ్ ఈజ్ బ్యూటిఫుల్. అందమైన ప్రేమ, ఎవడు చూపలేని ప్రేమ, ఎవరు ఇవ్వలేని ప్రేమ. ఈ గొప్ప ప్రేమను బట్టి మనం ఏం చేయాలండి? ఆ ప్రభువును మనసారా స్తుతించాలి. స్తుతించాలి అంటే ఏం చేయాలండి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకుని విడిచిపెట్టి రక్షణ పొందాలి. ఎప్పుడు మనం రక్షించబడతామో, ఎప్పుడు పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తామో, ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తారు, మనకు పరలోక సింహాసనము ఇస్తారు. అతి కృప పొందడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప దీవెన పొందాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ఆకాశ తారా